సో హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఎఫ్ఏక్యూ సెక్షన్ చేస్తున్నాము ఏపీ టెట్ హిందీకి. ఓకే, సో మనకి ఫ్రీక్వెంట్గా వచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూస్తాం. ఇది ఏపీ టెట్ హిందీకి సంబంధించి, అండ్ ఇది మన 4th క్లాస్ కూడా. ఓకే, సో 2 సెషన్స్ కూడా నేను ఒకే దాంట్లో తీసుకుంటున్నాను. సో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే సిలబస్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అంటే సిలబస్లో అంటే ఏమేమి టాపిక్స్ మనం చూడాలి ఎక్కువగా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మన పేపర్ తీసుకుంటే కనుక పేపర్ 2A, ఇందులో చైల్డ్ సైకాలజీ అనేది మనకి పేపర్ 2లో అందరికీ ఉంటుంది అది. ఓకే, అండ్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఓకే, ఈ విధంగా ఉంది. సో లాంగ్వేజెస్ అనేది మనం ఎక్కువగా చేసేది ఏం లేదు, ఎందుకంటే నార్మల్ క్వశ్చన్సే ఉంటాయి అందులో. మరీ ప్రిపేర్ వెళ్ళి చేసే అంత ఏమి ఉండదు నాకు తెలిసి. గ్రామర్ ఉంటుంది, లేదా ఒక పారా ఇచ్చి అందులోంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఒక పోయం ఇచ్చి అందులోంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కువగా లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఎలాగ ఉన్నాయనేది చెక్ చేయడం జరుగుతుంది లాంగ్వేజ్ 1 ఇంకా లాంగ్వేజ్ 2లో. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మన కంటెంట్ ఉంది కదా. సో అది ఏంటి, ఇక్కడ మనం హిందీ పెట్టినప్పుడు దీనికి సంబంధించిన సిలబస్ మనం ఎలాగ చూడాలి అని ఎక్కువగా అడిగారు. సో ఇది మనకి పేజ్ నెంబర్ 54. ఓకే, సో 54లోకి ఒకసారి వెళ్ళిపోదాం, దాని మీద కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. కంటెంట్ అక్కడ ఉందో చూడండి ఒకసారి. ఓకే, సో కంటెంట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి 60 మార్క్స్ది ఉంది కదా కంటెంట్, లాస్ట్ సెక్షన్ ఇది. ఇందులో కవి, లేఖక్, రచనాయే, విషయ వస్తు, పృష్ఠభూమి, చరిత్ర, చిత్రణ, భాషా శైలి ఇవన్నీ ఇచ్చాడు ఫస్ట్ పాయింట్లో. అంటే ఎక్కువగా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రసిద్ధ కవి అని మనం తీసుకోవాలి. ఓకే, కవి అంటే చాలామంది ఉంటారు, సో అందరూ అడగడు కదా. సో ప్రసిద్ధ కవి, ప్రసిద్ధ రచనాకార్. ఓకే, సో విషయ వస్తు కూడా దేని అడుగుతాడు ఎక్కువగా, ప్రసిద్ధ రచనాయే. ఓకే, ఇంపార్టెంట్ రచనల మీద అడుగుతాడు. పృష్ఠభూమి అంటే దేని మీద రాశారు, దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి. ఓకే, సో అది. చరిత్ర, చిత్రణ అంటే క్యారెక్టరైజేషన్. ఓకే, అంటే ఏ క్యారెక్టర్ ఏంటి. బట్ చరిత్ర, చిత్రణ మీద ఇప్పటి వరకు టెట్లో క్వశ్చన్స్ అయితే నేను చూడలేదు. ఓకే, ఇప్పుడు ఏమైనా అడిగితే చెప్పలేను, కానీ ఎక్కువగా సింపుల్ క్వశ్చన్సే వచ్చినాయి. చరిత్ర, చిత్రణ అనేది కొంచెం డిఫికల్ట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఉన్న ఏవైతే లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయో, ఏది ప్రవీణ కానీ వేరేవి కానీ, అందులో ఎక్కువగా చరిత్ర, చిత్రణ చదివేంత ఎక్కువ ఏం రాదు. కొన్ని ఉపన్యాసాలకు సంబంధించిందే ఇస్తాడు ఎక్కువగా. సో ఎనీహౌ, ఒకవేళ వచ్చినా సరే మీకు తెలిసిన ఉపన్యాసంలోంచే వస్తుంది చరిత్ర, చిత్రణ కూడా. ఓకే, సో ఎక్కువగా డీటెయిల్గా వెళ్ళొద్దు చరిత్ర, చిత్రణ. నెక్స్ట్ పాయింట్ వచ్చి సాహిత్యక విధాయే. సాహిత్యక విధాయం అంటే పర్టికులర్ రచన ఇచ్చేసి అది ఏంటి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్కి శక్తి పూజ, యహ కౌన్సి విధాకి రచన హే అని అడగచ్చు. కావ్య హే, ఉపన్యాస్ హే, కహానీ హే, ఆప్షన్ ఇస్తాడు ఇలాగా. సో అది సాహిత్యక విధాయే అంటే, और उनकी విశేషతాయే, ఆ రచన యొక్క విశేషత ఏంటి అని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ హిందీ భాషగా ఉద్గమ్ और వికాస్. హిందీ భాష అనేది ఎలా పుట్టింది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే సంస్కృత్ నుంచి డెవలప్ అయిందనమాట. సంస్కృత్ నుంచి పాలి, తర్వాత ప్రకృత్, తర్వాత అపభ్రంశ్, తర్వాత హిందీకిగా అది డెవలప్ అయింది. సో అది హిందీ భాష కా ఉద్భవ్ और వికాస్ అంటే ఆ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ హిందీ భాష కా క్షేత్ర, ఉపభాషాయే और బోలియా. సో ఇక్కడ హిందీ భాష కా క్షేత్ర అంటే మనకి హిందీ లాంగ్వేజ్ జియోగ్రఫికల్గా ఒక పర్టికులర్ ఏరియాలో మాట్లాడటం జరుగుతుంది. ఓకే, సో ఆ ఏరియా గురించి ఇక్కడ అడుగుతాడు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను.
సో ఇక్కడ మనకి హిందీ చరిత్రకి ఉపభాష అంటే ఇవి వస్తాయి. ఓకే, పశ్చిమి హిందీ, పూర్వీ హిందీ, రాజస్థానీ, పహాడీ, బీహారీ. ఇప్పుడు హిందీ యొక్క బోలియా అని అడిగితే కనుక దీంట్లో మరలా ఇంకా డివిజన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి బీహారీ తీసుకుంటే కనుక ఇందులో మళ్ళా భోజ్పూరి, మగహి. ఓకే, సో ముఖ్యంగా బీహారీలో మూడే ఉంటాయి: భోజ్పూరి, మగహి. ఓకే, సో ఈ విధంగా ఒక కొన్ని పర్టికులర్ బోలీస్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ సో ఈ విధంగా ఇది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి భారతీయ కావ్యశాస్త్ర. సో భారతీయ కావ్యశాస్త్రలో మనకి 6 థియరీస్ ఉంటాయి, 6 సిద్ధాంతాలు. అది మామూలుగా చూసుకుంటే సరిపోద్ది, బేసిక్గానే అడుగుతాడు ఎప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆ సిద్ధాంతం రాసిన వాళ్ళు ఏ బుక్ రాశారు, ఒక ఇంపార్టెంట్ బుక్ ఏదైనా ఉంటుంది, అందరికీ ఒక బుక్ ఉంటుంది, అది చూస్తే చాలు. లైక్ రస్ సిద్ధాంత్ భరత్ ముని రాశారు. సో అతను రాసిన ఒక బుక్ పేరేంటి అని అడగచ్చు, లైక్ నాట్యశాస్త్ర. ఓకే, సో ఆ విధంగా అడుగుతాడు. ఎక్కువ డీటెయిల్ వెళ్ళడు భారతీయ కావ్యశాస్త్రం, బట్ బేసిక్స్ తెలియాలి. ఓకే, నెక్స్ట్ ఇది మనకి 6th పాయింట్, 7th పాయింట్ అనేది మనకి హిందీ సాహిత్యక ఇతిహాస్కి సంబంధించింది కాదు ఇది. ఓకే, కానీ ఇందులోనే కలిపేశాడు కంటెంట్లో, 48 మార్క్స్లోనే ఇది కూడా కలిపేశాడు. ఓకే, సో భాషా తత్వ और व्याकरण హిందీ పాఠ్యపుస్తకే అంటే ఏంటి? టెక్స్ట్ బుక్స్ ఇవి. అంటే 6th నుంచి మనకి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్, సెకండ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి. ఓకే, అందులో ఉపవాచకం అండ్ లెసన్స్ 2 చూడాలి. ఉపవాచకం అంటే మనకి ఏంటి, చదవడానికి ఇస్తాడు, ఎగ్జామ్లో రావు. ఇది స్టూడెంట్స్కి అయితే, స్కూల్ స్టూడెంట్స్కి అయితే. కానీ మనం మడుగు ఉపవాచక కూడా చదవాలి, పఠన హేతు అంటే లెసన్స్ కూడా 2 చదవాలి. సో రెండింటి నుంచి క్వశ్చన్స్ అడగచ్చు అంట. నెక్స్ట్ మెథడాలజీ. సో మెథడాలజీ దీన్ని వేరేగా మనం చూడకూడదు, ఎందుకంటే ఇది కూడా చైల్డ్ సైకాలజీలో ఒక పార్ట్ కింద మనం తీసుకోవాలి. అప్పుడే మనకి సబ్జెక్టు ఏంటనేది కొంచెం అర్థం అవుతుంది. ఓకే, సో ఇందులో కొత్తగా చేసింది ఏం లేదు, జస్ట్ లాజికల్గా ఆలోచించండి, ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, సో బట్ ఏంటంటే ఒకసారి చూడండి, బుక్ ఉంటే కనుక దీనికి సంబంధించింది మీ దగ్గర వాట్ ఈజ్ వాట్ చూడండి. ఎక్కువగా లాజికల్ క్వశ్చన్సే ఉంటాయి ఇందులో. అంటే మన క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్ వస్తే కనుక మనం ఏం చేస్తాం, అదే మెథడాలజీ. ఓకే, సో ఇందులో కొత్తగా ఏమీ పైనుంచి వచ్చే క్వశ్చన్స్ ఏం లేదు. ఓకే, సో ఇది అన్నమాట మన 60 మార్క్స్కి సంబంధించిన కంటెంట్, మెథడాలజీ క్వశ్చన్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏపీ టెట్ హిందీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.